ఈరోజు జరిగిన సమావేశంలో మే 20వ తేదీ భారతదేశ వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ జయప్రదం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రధానంగా రాష్ట్రమంతా ఒక కార్యాచరణ ప్రకటించేదానికి ఈ నెల 25వ తేదీన ఇక్కడ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి అన్ని కార్మిక సంఘాలు నాయకత్వం వహించేటటువంటి నాయకత్వం హాజరవుతారు. ప్రధానంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మె ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు లేవు. ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనాలను చేకూరేటటువంటి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడేటటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా లేదు. ప్రధానంగా కార్మిక వర్గం భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కార్మిక చట్టాలన్నిటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ 42 కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలు చేకూరేటటువంటి వాటన్నిటిని కూడా కాలరాసి 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి గత 7-8 సంవత్సరాలుగా వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మే నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రయత్నం చేస్తుంటే ఈ అమలుని ఆపుదల చేయాలనే డిమాండ్ పైన మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా 20వ తేదీ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశంలో భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు కార్మిక సంఘాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నాయి. బీజేపీకి అనుబంధంగా ఉన్న ఒక బిఎంఎస్ మినహాయిస్తే అన్ని సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆయా బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కొన్ని మన రాష్ట్రమే చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పేరుతో ఉన్నటువంటి పార్టీలు కూడా నరేంద్ర మోడీ తాకీదు చేస్తే దాన్ని అమలుపరిచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వ్యతిరేకించారు. వీళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 లేబర్ కోడ్లను వ్యతిరేకించారు. మా పోరాటాల్లో పాల్గొన్నారు. మా కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందని ప్రకటించారు. అధికారం రాగానే అది మర్చిపోయి ఆయన ఏది చెప్తుంది, ప్రశ్నించే గొంతు ఎటుపోయిందో తెలియట్లేదు, నిలదీసే పార్టీ ఎటుపోయిందో తెలియట్లేదు. అందువల్ల ఈరోజు అధికారం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్ని కార్మిక వర్గం మాకు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మద్దతు ఇస్తూ ఉంటారు, అధికార పార్టీలో వాళ్ళకి వ్యతిరేకంగా మళ్ళీ కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాల్సినట్టు వస్తుంది. అందుకని నికార్సుగా కార్మిక ప్రయోజనాల కోసమే పోరాడేటటువంటి కార్మిక సంఘాలు ఇవన్నీ కేవలం కార్మిక హక్కులు కాలరాసేటటువంటి చట్టాలని రద్దు చేసిన చట్టాలు పునరుద్ధరించాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలకు ఉపసంహరించుకోవాలని జరిగేటటువంటి పోరాటం సమ్మె నాటికి కూడా పరిష్కారం చేయకపోతే మరింత ఐక్యంగా ఈ ఉద్యమాలు ఉధృతం చేసేదానికి కూడా ఈ కేంద్ర కార్మిక సంఘాలన్నీ సమాయత్తం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున ఏర్పాటు చేయబడినటువంటి అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటిది అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలకు సంబంధించి తమ యొక్క విధానాలను మాత్రమే ప్రజానీకం ముందు ఉంచేటువంటి పద్ధతిలో రాష్ట్ర స్థాయి సదస్సులాగా ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కారణం ఒకటే, మే 20వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకి పూర్తి స్థాయి మద్దతు పలకాలని. దానికి గల కారణం, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ చట్టాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతో గతంలో వాజ్పేయి గారు ప్రయత్నం చేశారు, మన్మోహన్ సింగ్ గారు ప్రయత్నం చేశారు. కానీ ప్రజల కార్మికుల ఒత్తిడి మేరకు వెనుకడుగు వేయడం అనేటువంటి జరిగింది. కానీ నరేంద్ర మోడీ కరుడుగట్టినటువంటి రాజకీయవేత్తగానే ఇవాళ ఏదైతే కరోనా టైంలో ఏమాత్రం చర్చకి స్థావు లేకుండా వెంటనే ఈ కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం అనేది జరిగింది. ఈ కోడ్లో ఉండేటువంటి దానిలో చర్చ జరిగినట్లయితే, ఎక్స్పర్ట్స్ కనుక పెట్టినట్లయితే అనేక రకాలైనటువంటి విధానాలు బయటకు వచ్చాయి. కానీ ఇవాళ జరిగినటువంటి దీనిలో వేతనాల విషయంలోనే అనేక పోరాటాలు చేసినటువంటి కార్మిక సంఘాలు ఇవాళ వేతనాలు మరలా వాటి గురించే పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో చికాగో నగరంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఉవ్వెత్తులు లేచినటువంటి కార్మిక వర్గం తీసుకువచ్చినటువంటి 10 గంటల విధానాన్ని సైతం మార్చి ఇవాళ 9 గంటలు పనిచేయమంటారంట, 10 గంటలు పనిచేయమంటారంట. అంటే ఈ దేశం పురోగతికి చెందుతుందా, తిరోగమనం చెందుతుందా అనేటువంటి చెప్తున్నాం. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు ఒకటే కాదు కావాల్సింది, శ్రమశక్తి కూడా దానిలో భాగం అయితేనే దేశం
రాష్ట్రం సొసైటీ బాగుపడుతుంది, వృద్ధి చెందుతుంది అనేటువంటిది గ్రహించినటువంటి ఈ పాలక వర్గాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి అనేటువంటి కనపడుతుంది. అందుకే చెప్తున్నాం, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రభుత్వాలు సైతం వెనుకడికి ఏ రకంగా వేసినాయో ఇప్పుడు కూడా ఈ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయడానికి వీలు లేకుండా చేయాలని కూడా చెప్తున్నాం. ఇది చూస్తూ ఉంటే ఈ యాక్ట్ కనుక చదువుతూ ఉంటే మళ్ళీ వెట్టి చాకిరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది ఒకటే కాదండి, వెట్టి చాకిరీకి సంబంధించినంత వరకు కూడా 10 గంటల విధానంలో 9 అన్నాం, ఆ 9 నుంచి 10 చేయొచ్చు. సమ్మె చేయకూడదట, సమ్మె చేస్తే ఫైన్ అట, ఫైన్ వేస్తే కనుక మరొకసారి కనుక అతను సమ్మెలో కనుక కనపడితే మరలా కూడా అంట ఎంప్లాయీని ఏర్పాటు చేసుకోవాలంటే యాజమాన్యందే, తనిఖీలు ఫ్యాక్టరీలో తనిఖీలు చేయాలంటే మరలా కూడా యజమానికి తెలియజేసి వస్తారట. అంటే బాత్రూమ్లు ఉండవు, ఫస్ట్ ఎయిడ్ ఉండదు, లేకపోతే సరైనటువంటి విధానాలు ఉండదు, అయినప్పటికీ కూడా దాని మీద సైన్ చేసేసి వెళ్ళిపోయేటువంటి పద్ధతిలో ఉంది. ఈ చట్టాల సవరణకి అధికారం మొత్తం కూడా అధికార పార్టీగా ఉండేటువంటి ప్రభుత్వాల చేతుల్లోనే గుప్పిట్లోనే ఉంచుకున్నారే తప్ప మరొకటి కాదు. ఇంకొక అడుగు ముందుకేసి లేబర్ కోడ్కి సంబంధించి మనకి సంబంధించినంత వరకు వేజెస్ బోర్డ్స్ ఉండే, బోర్డ్స్ ఎత్తేసేసారు. వెల్ఫేర్ ఫండ్స్ సంబంధించినటువంటి ఉండే, వెల్ఫేర్ అసోసియేషన్లు ఎత్తేసేటువంటి పద్ధతిలో దీనిలో ఉన్నాయి. అందుకే ప్రజానికం యావత్తు కూడా దీన్ని వ్యతిరేకించాలి. కార్మిక వర్గం ఎక్కడున్నప్పటికీ కూడా సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయడానికి రోడ్ల మీదకి అందరూ కూడా రావాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా పిలిపివ్వడం అనేటువంటి జరుగుతోంది. అదే పద్ధతిలో ఇవాళ 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున ఈ ప్రక్కనే ఉండేటువంటి ఎంవికే భవన్లో మా రాష్ట్ర సదస్సు జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సదస్సులు కూడా నిర్వహించాలి. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది శ్రమజీవులందరూ సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెను అందరూ విజయవంతం అవసరం ఉంది. ఎందుకంటే దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారులటువంటి ప్రభుత్వాలు కార్మిక వర్గం అనేక కఠిన పోరాటాల ద్వారా సాధించినటువంటి లేబర్ చట్టాలను రద్దు చేస్తూ దాని స్థానంలో పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ చట్టాల వలన, ఈ లేబర్ కోడ్ల వలన పర్మనెంట్ ఉద్యోగస్థానం పోతుంది, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోల్పోయే విధంగా మొన్ననే పార్లమెంట్లో లోక్సభలో బిల్లు ఆమోదించింది. సిసిఎస్ రూల్స్, పెన్షన్ రూల్స్ అమెండ్మెంట్ చేశారు. అదేవిధంగా రాజ్యసభలో కూడా చేయబోతున్నారు. కాబట్టి ఈ విధంగా మొత్తం పబ్లిక్ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున జరుగుతున్నటువంటి సమ్మెను అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు, శ్రమజీవులందరూ విజయవంతం చేయాలని చెప్పేసి మా 10 కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ఏఐయుటియుసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున ఉద్యోగ కార్మిక వర్గాలు దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి పిలిపించినాయి. ఢిల్లీలో జరిగినటువంటి అఖిల భారత సదస్సు ఈ సమ్మెకి పిలిపించింది. దాన్ని అనుసరించి మన రాష్ట్రంలో కూడా ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర సదస్సు ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ప్రధానమైనటువంటి ఉద్దేశం, మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం దగ్గర నుంచి అనేక పోరాటాలు జరిపి ట్రేడ్ యూనియన్ యాక్ట్ దగ్గర నుంచి మినిమం వేజెస్ యాక్టు మిగిలినటువంటి అనేక చట్టాలని 42 చట్టాలని తను సాధించుకుంది. వాటన్నిటినీ కూడా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా కార్పొరేట్లకు అనుకూలంగా మార్పు చేయటం జరిగింది. ఇదే జరిగితే కార్మిక వర్గం కట్టుబానిసత్వంలోకి వెళ్ళటం తప్ప ఇంకో మార్గం లేదు. దీని ప్రకారం లేబర్ కోడ్ల ప్రకారం ఎక్కడా కూడా కార్మికులకి కనీస పని గంటలు ఉండవు. ఇప్పుడు 8 గంటల పని గంటలు, వారానికి 6 రోజులు పని. కానీ ఇట్లా ఉండేటటువంటి సమస్య లేదు. రోజుకి 12 నుంచి 15 గంటల సేపు పాత రోజుల్లో ఎట్లా అయితే పనిచేసే పరిస్థితి వచ్చిందో ఆ రకమైనటువంటి కట్టుబానిసత్వంతో పనిచేయాలి. కనీస వేతనాలు అనేవి ఉండవు. దాంతోపాటు ఈ రోజు కార్మిక వర్గానికి కనీసమైనటువంటి రక్షణ కల్పించేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకో, అక్కడ ఉన్నటువంటి యజమానులు తీసుకోరు. కనీస వేతనాలే కాదు, బోనస్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఇటువంటి సౌకర్యాలు ఏవి కూడా ఉండవు. ఆఖరికి ఇప్పటికీ కార్మిక వర్గానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకం ఉంది, దాన్ని రద్దు చేసి అవతల బారేటివే. అట్లాగే ఏంటంటే ఈరోజు వలస కార్మికులకి రక్షణ కోసం చట్టం ఉంది, దాన్ని ఈరోజు రద్దు చేసేసింది. అంటే తద్వారా ఈరోజు భారత కార్మిక వర్గాన్ని, ఉద్యోగస్తుల్ని కట్టుబానిసత్వంలోకి మోడీ ప్రభుత్వం నెట్టింది. దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం దుర్మార్గం. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ
వాళ్ళు ఈరోజు చెప్పాలి రాష్ట్ర కార్మిక వర్గానికి, దేశ కార్మిక వర్గానికి. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరు ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకించారు. మరి ఈరోజు మీరు చేసేటటువంటి పని ఏమిటి అని మేము ఈ సందర్భంగా అడగదలిచాం. అందుకే ఈరోజు మే 20వ తారీఖు జరిగేటటువంటి సమ్మెలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొనాలని, వీరికి మద్దతుగా మొత్తం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. వాళ్ళ సంఘీభావం తెలియజేయడానికి మొత్తం 20వ తారీఖు వరకు జరిగే ప్రోగ్రామ్ని చాక్అవుట్ చేయడం కోసం 25వ తారీఖున జరిగే రాష్ట్ర సదస్సులో మొత్తం కార్యాచరణ ప్రణాళికని రూపొందిస్తాం. ప్రతి కార్మికుడి దగ్గరికి వెళ్ళటానికి కావాల్సిన ప్రణాళికని అందులో ప్రకటించడం జరుగుతుంది. మొత్తం కార్మిక వర్గం మే 20 సమ్మెకి సన్నద్ధం కావాలని విజ్ఞప్తి.